హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీషో నుంచి తక్కువ ధరకి కొన్ని కిచెన్ ఐటమ్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి. ఈ వీడియో చాలా షార్ట్ వీడియో అండి. ఖచ్చితంగా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లేటెస్ట్ కిచెన్ ఐటమ్స్ అండి ఇవి. ఇప్పుడు మనకి రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఎక్కువగా తేమ వచ్చేది ఉప్పే అండి. నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కళ్ళు ఉప్పుని ఎక్కువగా ప్లాస్టిక్ కంటైనర్స్ లో స్టోర్ చేస్తారు కదండి. ఈ రోజుల్లో ప్లాస్టిక్ వాడొద్దని అయితే ప్రతి ఒక్కరు చెప్తున్నారు కదా. సో చెప్పే కొద్ది మనకు కూడా ఏమవుతుందంటే ప్లాస్టిక్ అనేది కొంచెం డేంజరస్ గానే అనిపిస్తుంది. సో అందుకోసం నేనైతే ప్లాస్టిక్ అయితే తీసేసి ఇలా అయితే సెరామిక్ జార్ లోకి అయితే వచ్చానండి. మాక్సిమం మా ఇంట్లో ప్రతి ప్లాస్టిక్ ఐటమ్ అయితే తీసేసానండి. కొంచెం క్వాలిటీగా తీసుకొచ్చి కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టిన ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే ఉంచేసి కొంచెం తక్కువ కాస్ట్ కొన్నవి అయితే తీసేసాను మొత్తం. ఇంకా అయితే సెరామిక్ జార్స్ అండ్ కొంచెం ఇలా గ్లాస్ ఐటమ్స్ తీసుకోవాలని అయితే అప్పుడప్పుడు కొనుక్కుంటూ ఉన్నానండి. ఇక్కడ చూసారు కదండి, సాల్ట్ జార్ వచ్చేసరికి మనకి ఇలా ఇచ్చారు. ఎక్కడ మనకి అసలు బ్రేక్ అవ్వదండి. మీకు ఎక్కడ కొంచెం కూడా డ్యామేజ్ అవ్వకుండా మంచి ప్యాకింగ్ లో పంపించారు మీషో వాళ్ళు. అందుకే అక్కడ మళ్ళీ మీకు పెట్టి చూపిస్తున్నాను. థర్మాకోల్ లో పంపించారు. సో చూడండి, దానికి ఒక క్యూట్ స్పూన్ కూడా ఇచ్చారు. ఈ సెరామిక్ జార్ వచ్చేసరికి నాకు 375 రూపీస్ అయితే 347 రూపీస్కి వచ్చిందండి ఆన్లైన్ పేమెంట్ ద్వారా. ఎప్పుడైనా మీషోలో ఆన్లైన్ పేమెంట్ అయితే మనకు కొంచెం ప్రైస్ అనేది చాలా డ్రాప్ అవుతుంది. ఒకసారి చెక్ చేయండి. క్యాప్ వచ్చేసరికి మనకి లీక్ ప్రూఫ్ ఇచ్చారండి. చూసారు కదా, అంటే మనకి ఇలా పెట్టుకుంటే ఏంటంటే క్యాప్ అనేది టైట్ గా ఉంటుంది. మనకి ఇప్పుడు పచ్చడి జార్లకి ఇస్తారు కదండి, లీక్ ప్రూఫ్ లాగా అలా ఇచ్చారు. సాల్ట్ జార్కి కూడా ఇలా రౌండ్ గా తిప్పితే ఇలా ఉంటుందండి డిజైన్ అనేది. చాలా బాగుందండి క్వాలిటీ అనేది. మీషోలో ప్రొడక్ట్స్ క్వాలిటీ అనేది చాలా ఇంప్రూవ్ చేశారు. ఖచ్చితంగా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలనుకున్నట్టు మీషోలో ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడు రెండో ఐటమ్ వచ్చేసరికి ఎగ్ స్టోరేజ్ బాక్స్ అండి. ఎగ్ స్టోరేజ్ బాక్స్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. బడ్జెట్ ఫ్రెండ్లీలో ప్రతి ఒక్కరు కొనుక్కోవచ్చు అండి. ఇదైతే మీకు ఎలా అనిపించిందండి ఈ ప్రొడక్ట్స్ అయితే నాకు కింద కామెంట్ బాక్స్ లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీకు ఏ ప్రొడక్ట్ నచ్చిందో అయితే నాకు చెప్పండి. ఇదైతే ఎగ్స్ బాక్స్ వచ్చేసరికి యాక్చువల్ ప్రైస్ అయితే 161 రూపీస్ అండి. నాకైతే 104 రూపీస్కి వచ్చింది. ఇలా ఎగ్స్ అయితే స్టోర్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి, క్వాలిటీ విషయానికి వచ్చేస్తే మనకి 100 రూపీస్కి ఏమొస్తుందండి. మనం పెట్టిన ప్రైస్కి అయితే ఇది పర్ఫెక్ట్ అయితే అనిపించింది నాకు. అలాని మరి గట్టిగా ఏం లేదు. ప్లాస్టిక్ అనేది మనం రెగ్యులర్గా అయితే యూజ్ చేసుకునేలాగే ఉంది. ఇప్పుడు మూడో ప్రొడక్ట్ వచ్చేసరికి ఇదైతే నాకు తెలిసినంత వరకు బేకింగ్ ఐటమ్స్ నచ్చే వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి. ఇప్పుడు ఎవరైనా మైసూర్ పాక్ అన్నా లేకపోతే కేక్స్ అన్నా బేక్ చేయాలనుకున్నట్టయితే ఇదైతే ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే చాలా అంటే చాలా పర్ఫెక్ట్ అండి. ఇదైతే చూడండి ఎలా ఉందో, చాలా స్ట్రాంగ్ గా చాలా మందంగా ఉందండి. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మందంగా వస్తుందని చెప్పి. ఇది బేకింగ్ గ్లాస్ ట్రే అండి. ఇదైతే 300 రూపీస్ అయితే నాకు 224 రూపీస్కి వచ్చింది. మన ఎయిర్ ఫ్రైయర్ లో అయినా పెట్టుకోవచ్చు, ఓవెన్ లో అయినా పెట్టుకోవచ్చు అండి. చాలా బాగుంది కదా. ఇప్పుడు ఫోర్త్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇదైతే నాకు తెలిసినంత వరకు కిచెన్ లో ఉండే వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి. అదేంటో మీరు కూడా చూసేయండి. చాలా అంటే చాలా క్యూట్ గా ఉన్నాయండి. నాకు ఇప్పుడున్న ప్రొడక్ట్స్ లో అన్నిటికన్నా ఇదైతే చాలా చాలా బాగా నచ్చినాయి. అన్ని నచ్చినాయి, బట్ ఇది ఇంకా బాగా నచ్చింది. ఇవి సెరామిక్ జార్స్ అండి. ఇవి కూడా సెట్ ఆఫ్ 2. ఇది వచ్చేసరికి 236 రూపీస్ అయితే 186 రూపీస్కి వచ్చిందండి. చాలా తక్కువ కాస్ట్కి వచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. మీరు ఎంతమందికి సెరామిక్ సెట్ ఆఫ్ 2 జార్స్ నచ్చినాయి అయితే నాకు కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. మీకు కావాలనుకున్నట్టయితే ఇప్పుడు పచ్చళ్ళు అన్నా లేకపోతే సాల్ట్ అన్నా లేకపోతే ఏదన్నా మీకు నచ్చినవి స్టోర్ చేసేసుకోవచ్చు. కారానికి కల్లుప్పుకి అయితే నేను తీసుకున్నానండి. దీంట్లో పెట్టుకుంటే మనకి కారం అనేది కలర్ కూడా చేంజ్ అవ్వదు అండ్ సాల్ట్ కూడా తేమ రాదండి. మీకు నచ్చినట్టయితే ఇలాంటివి కూడా తీసుకోవచ్చు. కొంచెం మనకి ఏంటంటే ట్రెడిషనల్ లుక్ కూడా ఉంటుంది కిచెన్ లో. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇదైతే నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిన ప్రొడక్ట్ అండి. ఫుడ్ డ్రైయింగ్ నెట్ అండి. ఇదైతే 275 రూపీస్ అయితే కాస్ట్. నాకైతే 217 రూపీస్కి అయితే వచ్చిందండి ఆన్లైన్ పేమెంట్ ద్వారా. జిప్ విషయానికి వచ్చేసరికి జిప్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. నేనైతే యూజ్ చేసిన తర్వాత మీకు అయితే చెప్తున్నాను రివ్యూ అనేది. మీరు దీనికి ముందు వీడియో చూసే ఉంటారు కదండి, పేలాల పిండి కొట్టాను కదా, దానికి నేను యూజ్ చేసిన నెట్ ఇదే అండి. ఆ వీడియోలో అయితే మీకు చూపించాను. మీరు ఎవరైనా వీడియో చూడకపోతే ఒకసారి అయితే చెక్ చేయండి. ఇలా అయితే డ్రై చేసేసుకోవచ్చు. ఇక్కడ మీకు వీడియోలో కొంచెం అర్థం అవ్వాలని అయితే చెప్తున్నాను. ఏదైనా ఫుడ్ ఐటమ్స్ ఇలా పెట్టేసి పైన నెట్టేసేస్తే ఏంటంటే మీకు ఏదైనా పిచ్చుకలు ఉన్నా పావురాలన్నా వచ్చి తినేస్తేనైతే డౌట్ అవసరం లేదండి. చాలా పర్ఫెక్ట్ గా అయితే మనం పైన డ్రై చేసేసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఇంట్లో అయినా డ్రై చేసేసుకోవచ్చు. ఇలా నెట్ వేస్తే డస్ట్ కూడా ఏం పడదు. పైన నెట్ వచ్చేసరికి చాలా చిన్న చిన్న హోల్స్ ఇచ్చారండి, పెద్ద హోల్స్ అయితే లేవు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. చెప్పాను కదండి 217 రూపీస్ అయితే నాకు పడింది. ఇవే అండి నేను తీసుకున్న మీషో ప్రొడక్ట్స్. ఈ మీషో ప్రొడక్ట్స్ అయితే మీకు ఎలా అనిపించిన అయితే నాకు కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తే అప్పుడు ఈజీగా చూసేయచ్చు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.